అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఎటువంటి ఇంటర్న్షిప్స్ అస్సలు చేయకూడదు అండ్ మీరు ఎంత ట్రై చేసినా మంచి కంపెనీస్లో కానీ మంచి కాలేజెస్ లైక్ ఐఐటీస్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో కానీ ఇంటర్న్షిప్స్ రానప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, దీస్ ఆర్ ది టూ థింగ్స్ అనమాట. ఫస్ట్ ఏంటి, ఎక్కడ చేయకూడదు. సెకండ్ది, ఎంత ట్రై చేసినా రాకపోతే ఏం చేయాలి, ఎలా చేయాలి. రైట్, వీడియో మీకు డెఫినెట్లీ బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో చెప్పిన కంటెంట్ అంతా కూడా మీరు ఎక్కడో విన్నామే అనిపిస్తుంది కానీ అంతా కొత్తదే. కాబట్టి కీప్ నోటింగ్ ఇట్ డౌన్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయమంటున్నానంటే మీరు లింకే పంపించక్కర్లేదు. నేను చెప్పిన పాయింట్స్ని మీరు ఓరల్గా డిస్కస్ చేసినా ఐల్ బీ హ్యాపీ. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ దాట్ తప్పుడు ఇంటర్న్షిప్స్లో డబ్బులు ఎవరు వేస్ట్ చేసుకోకూడదు. రైట్, సో ఎవరైనా మీకు ఫ్రెండ్ ఇది కట్టమంటున్నారా, ఇంత చేద్దామా ఇంటర్న్షిప్ అంటే వద్దు, అది స్కామ్ అంట, చేయొద్దు అని ఓరల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా ఐ విల్ బీ హ్యాపీ, ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు యూ. రైట్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ విచ్ యూ షుడ్ నెవర్ డూ ఈజ్ మిమ్మల్ని డబ్బులు పే చేసి ఇంటర్న్షిప్ ఇస్తాము అంటే దాట్ ఈజ్ అ స్కామ్. బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. రైట్, బికాస్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఒక యాక్చువల్ కంపెనీలో వాళ్ళ ఎంప్లాయీస్ లాగానే ఎక్స్పీరియన్స్ కోసం మీరు కూడా ఒక ఫ్యూ మంత్స్ కోసం వర్క్ చేస్తారు. సో మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఐదర్ ఎలాగైతే ఎంప్లాయీస్కి జీతం ఇస్తున్నారో, శాలరీ పే చేస్తున్నారో, అదేవిధంగా మీకు స్టైఫండ్ ఇవ్వాలి. లేదా వర్స్ట్ కేస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఫ్రీగా అయినా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఐదర్ ఫ్రీగా ఉండాలి ఇంటర్న్షిప్, లేదా కంపెనీ వాళ్ళే మీకు స్టైఫండ్ పే చేయాలి. అంతే తప్ప యాజ్ ఏ ఇంటర్న్ మీరు ఏ కంపెనీకి డబ్బులు పే చేయకూడదు ఫర్ ఇంటర్న్షిప్ ఆర్ జాబ్. అదేంటి, నేనే పని చేస్తాను, నేను డబ్బులు ఇస్తానంటే లైక్ ఇట్స్ జోక్. రైట్, సో ఇట్స్ స్కామ్. మీకు డబ్బులు తీసుకొని మీ చేత ఒకవేళ ఇంటర్న్షిప్ చేయిస్తాము అంటున్నారంటే ఇట్స్ స్కామ్, లైక్ ఇట్స్ ప్యూర్ స్కామ్. మీకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి అమ్మా, మీకు ఇంటర్న్షిప్ ఇస్తాము అంటే స్కామ్ చేసిన చాలు, పెట్టే అని చెప్పి బాగా చెప్పండి. ఓకే, దట్స్ ద ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఏంటంటే మీకు ఒక 25,000-30,000 కోర్స్ ఇస్తారు, ఆ కోర్స్ నేర్చుకోమంటారు. కోర్స్ నేర్చుకున్నాక ఫైనల్గా కోర్స్ ఎండింగ్లో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయించి ఆ ప్రాజెక్టే ఇంటర్న్షిప్ అని చెప్పి దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తాము అంటారు. సో కావాలంటే కోర్స్ కోసం జాయిన్ అవ్వండి తప్ప ఇంటర్న్షిప్ కోసం జాయిన్ అవ్వకండి. బికాజ్ ఆ ప్రాజెక్ట్ని చేసి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్గా చూపించుకునే ఆ ఇంటర్న్షిప్కి ఇండస్ట్రీలో వాల్యూ ఉండదు. పైసా ఇచ్చి వెళ్దామని ఈ తక్కువ చెట్ట ఎక్కడ పెట్టుకునేది. సో ఇంటర్న్షిప్ కోసమే అటువంటి 25,000-30,000 కోర్సెస్ని జాయిన్ అవ్వడం వేస్ట్. కోర్స్ కోసం జాయిన్ అవుతాం అనుకుంటే జాయిన్ అవ్వండి, ఇట్స్ ఫైన్. కానీ లాస్ట్కి అక్కడ చేసిన ప్రాజెక్ట్నే మీరు ఒక ఇంటర్న్షిప్గా చూపించేసి దానికి ఆ ఎట్టెక్ వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇచ్చేసి ఆ సర్టిఫికేట్ని మీరు లింక్డ్ఇన్లో పెట్టేసుకుని ఆ తర్వాత రెజ్యూమ్ రాసేసుకుంటే దేనికి పనికిరాదు. ఓకే, సో ఇంటర్న్షిప్ ఈజ్ నాట్ ప్రాజెక్ట్. ఒక సింగిల్ ప్రాజెక్ట్ని మీరు బిల్డ్ చేయడానికి ఇంటర్న్షిప్కి తేడా ఉంటుంది. సో దట్స్ ద సెకండ్ టైప్ విచ్ యూ షుడ్ అవాయిడ్. కమింగ్ టు ద థర్డ్ టైప్, ఈ మధ్యన ఎస్పెషల్లీ ఏమైపోయింది అంటే ఇన్స్టాగ్రామ్లో, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, బట్ ఇన్స్టాగ్రామ్లో మీరు గ్రో అవ్వాలి అంటే, ఎంగేజ్మెంట్ బాగుంటే మీ రీల్స్కి నాన్ ఫాలోవర్స్కి మీ కంటెంట్ ఎక్కువగా రీచ్ అవుతుంది. సో అందుకోసమే నేను కానీ ఇంకా చాలామంది క్రియేటర్స్ కూడా ఈ కమెంట్ ఆటోమేషన్ని వాడతారు. సో అండ్ సో కీవర్డ్ని కమెంట్ చేయండి, మీకు డిఎం చేస్తామని చెప్పి. దానివల్ల ఏమవుద్ది, కమెంట్స్ ఎక్కువ వస్తాయి, లైక్స్ ఎక్కువ వస్తాయి. సో ఓవరాల్గా ఆ రీల్కి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అండ్ దానివల్ల ఇన్స్టాగ్రామ్ ఆ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఓవరాల్గా ప్రొఫైల్ రీచ్ పెరుగుతుంది, ఫాలోవర్స్ పెరుగుతారు, లైక్ అకౌంట్ గ్రో అవుతుంది. సో దానికోసం అందరూ కూడా ఏం చేస్తారంటే ఇటువంటి ఈ డిఎం ఆటోమేషన్స్, కమెంట్ ఆటోమేషన్స్ చేస్తున్నారు. తప్పేలేదు దాంట్లో. బట్ ఇప్పుడు ప్రతి రీల్లోనూ నేను మీకు షేర్ చేయగలిగే రిసోర్స్ ఏమైనా ఉంటుందా? కష్టమే కదా. లైక్ ప్రతి రీల్లోనూ నేను మీకు ఏదైనా షేర్ చేయాలి అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. రైట్, సో కాంటెంట్ని ఎత్తుక్కోవాలి, నేను మీకు షేర్ చేయగలిగే రిసోర్స్ని ఎత్తుక్కోవాలి. సో కొంతమంది క్రియేటర్స్ ఏం చేశారంటే వర్చువల్ ఇంటర్న్షిప్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. రైట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిమోట్ ఇంటర్న్షిప్స్. రిమోట్ ఇంటర్న్షిప్స్ ఆర్ అగైన్ గుడ్. రైట్, నేను దాని గురించి కమెంట్ చేయట్లేదు. వర్చువల్ ఇంటర్న్షిప్స్, వర్చువల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి కొన్ని కంపెనీస్ ఏం చేశారంటే వాళ్ళ కంపెనీలో వర్క్ ఎలా ఉంటుంది అనేది ఎక్కువ మందికి చూపించడం కోసం కొన్ని ప్లాట్ఫామ్స్లో ఈ విధంగా వర్చువల్ ఇంటర్న్షిప్ అనో, వర్చువల్ ఎక్స్పీరియన్స్ అనో, అగైన్ బిగ్ కంపెనీస్ లైక్ ఐ నాట్ నేమ్ దెమ్, బట్ ఈ విధంగా హోస్ట్ చేశాయి. దాంట్లో ఏముంటుందంటే మీరు స్టార్ట్ చేశాక దే ఆర్ ఫ్రీ, డబ్బులు ఏం ఛార్జ్ చేయరు వాళ్ళు, బట్ స్టార్ట్ చేశాక
దాంట్లో మీకు కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. అండ్ దాంట్లో జస్ట్ ఏంటంటే ఆ కంపెనీలో మీరు వర్క్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. సో మీకు గూగుల్ తెలుసు కదా. సో గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛానల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో దిల్ హ్యావ్ డే ఆఫ్ లైఫ్ అట్ గూగుల్ అని చెప్పి. సో అటువంటివి వీళ్ళు ఒక కోర్స్లా చేసి కొన్ని ప్లాట్ఫామ్స్లో హోస్ట్ చేశారు. ఆ హోస్ట్ చేసిన ఆ వర్చువల్ ఎక్స్పీరియన్సెస్ని వీళ్ళు యాజ్ అ ఇంటర్న్షిప్ ప్రమోట్ చేశారు కొంతమంది క్రియేటర్స్. సో చాలామంది దాన్ని కూడా ఒక ఇంటర్న్షిప్గా ఫీల్ అయిపోయి వాళ్ళు మీకు ఇచ్చే సర్టిఫికేట్ని లింక్డ్ఇన్లో పెట్టుకోవడాలు, రెజ్యూమ్లో రాసుకోవడాలు హెల్ప్ అవ్వదు గైస్. లైక్ ఇట్ గివ్స్ అ రియల్ నెగిటివ్ ఇంప్రెషన్. ఇదేంటారు బాబు దీన్ని ఇంటర్న్షిప్ అంటున్నాడు అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుంది ఇంటర్వ్యూయర్కి. మేక్ సెన్స్ కదా. సో అటువంటి ఆ వర్చువల్ ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ జస్ట్ వాళ్ళ కంపెనీ ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక మాడ్యూల్ వైజ్ ఒక కోర్స్లో చేశారు అంతే. దాన్ని ఇట్స్ జస్ట్ వీడియో రైట్. దాన్ని ఇంటర్న్షిప్గా ఫీల్ అవ్వకండి. ఓకే. నంబర్ 4 ఏంటంటే బేసిక్గా ఇవాళ మీరు అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ టైం ఎక్కడెక్కడో ఏవేవో ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు. కొన్నిసార్లు జాబ్స్ కావాలని చెప్పి కమెంట్ చేయండి, ఫామ్ ఫిల్ చేయండి అని లింక్డ్ఇన్లో అడిగితే ఫిల్ చేస్తాం కదా. అదేవిధంగా సో అండ్ సో ఫామ్స్ ఫిల్ చేయండి, మీకు ఫ్రీ వెబినార్ ఉంటుంది. సో యూజువలీ వి ఫిల్ అ లాట్ ఆఫ్ ఫామ్స్ అండ్ వాటిలో మనం మన ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నంబర్స్ ఇస్తూ ఉంటాం. ఆ డేటాని కలెక్ట్ చేస్తున్న వాళ్ళు మంచోళ్ళు అనుకుంటే జెన్యూన్ అనుకుంటే ఇట్స్ గుడ్, ప్రాబ్లమే లేదు. బట్ అందరూ జెన్యూన్ కాకపోవచ్చు కదా. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆ డేటాని థర్డ్ పార్టీ ఎడ్టెక్స్కి, థర్డ్ పార్టీ ఇటువంటి ఏజెన్సీస్కి, కన్సల్టెన్సీస్కి అమ్మేస్తారు. అండ్ వాళ్ళు వీళ్ళకి ఎందుకు, బికాజ్ మీరు లింక్డ్ఇన్లో మీకు జాబ్స్ కావాలంటే కమెంట్ చేయండి ఓకేనా, కమెంట్ చేయకండి ఎవరైనా అడిగితే. సో కమెంట్ చేస్తే జాబ్ ఇస్తారు ఎవరు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సో ఆర్ ఈ ఫామ్ని ఫిల్ చేయండి. అగైన్ ఇఫ్ ఇట్స్ అ జెన్యూన్ రిక్రూటర్ మేక్ సెన్స్. బట్ కాదు అనుకుంటే దే కెన్ సెల్ దట్. అండ్ మీరు ఫిల్ చేసింది ఎక్కడ, జాబ్స్ కోసం. సో ఈ కన్సల్టెన్సీకి ఎప్పుడైతే మీ డేటా వెళ్తుందో దే నో దాట్ వీళ్ళందరికీ జాబ్ కావాలి, మీరు జాబ్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ కోసం డెస్పరేట్గా ఉన్నారని చెప్పి తెలిసింది కాబట్టి దే స్టార్ట్ కాలింగ్ యూ అండ్ సో ఆఫర్లో ఇవి చెప్పి అండ్ కాల్ చేసి ఇంత పే చేయండి, ఇంటర్న్షిప్ ఇస్తాం, ఆర్ ఇంత డిపాజిట్ కట్టండి, ఆర్ ఇంత సెక్యూరిటీ ఫీజు కట్టండి, రకరకాల పేర్లు రైట్, కొత్త కొత్త పేర్లు వాడతారు. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు చెప్తున్నారు బాస్. వాడిన పేరుని మళ్ళీ వాడితే స్కామ్ అవ్వరు కాబట్టి కొత్త కొత్త పేర్లు వాడతారు. అండ్ అగైన్ జస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్ వెరీ కేర్ఫుల్లీ రైట్. జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఒక పని చేయడం రైట్, టు వర్క్ సమ్వేర్. మీరు పని చేస్తే డబ్బులు మీకు ఇవ్వాలి, మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లేదు. అండ్ ఏ కంపెనీ కూడా అప్లికేషన్ ఫీజుకి ఇంత కట్టు, జాయినింగ్ ఫీజుకి ఇంత కట్టు, డిపాజిట్ ఎంత కట్టమనవు. వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు పని చేయబోతున్నారు. మహా అయితే బాండ్ పెట్టుకుంటాయి, ఇన్నేళ్ళు పని చేయండి మా దగ్గర అని చెప్పి. అంతే తప్ప డబ్బులు ఇచ్చేయండి జాబ్ ఇస్తామంటే అది జాబ్ అవుద్దా? అంతే కదా. అక్కడ ఏం చేస్తున్నారు మీరు, మీరే పని చేసి మీరే డబ్బులు ఇచ్చి మీరే అదనమాట. జస్ట్ కామన్ సెన్స్. కాబట్టి ఈ 4 టైప్స్ అట్లీస్ట్ని అవాయిడ్ చేయండి. బికాజ్ నాకు తెలిసి దీస్ ఆర్ ది మెయిన్ 4 టైప్స్ ఆఫ్ స్కామ్స్. డబ్బులు అడగడం, కోర్స్ అని చెప్పి ఆ సర్టిఫికేట్కి ఇంటర్న్షిప్ వాల్యూ ఇచ్చేయడం, వర్చువల్ అని చెప్పి చేయించేయడం, ఇవే లైక్ మేజర్లీ దీస్ ఆర్ ద థింగ్స్. వీటిని అవాయిడ్ చేయండి. నో దట్స్ ద ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ట్రై చేస్తున్నారు పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో, స్టార్టప్స్లో, ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఎంత ట్రై చేసినా మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ రావట్లేదు అనుకుందాం రైట్. అండ్ మీకు ఇంటర్న్షిప్ చేయాలని చెప్పి చాలా బలంగా కోరుకుంది. ఏం చేయాలి? ఒక మంచి ఐడియా చెప్తాను, ఫాలో అవ్వండి రైట్. ఈ ఐడియా మీకు ఐ డోంట్ నో ఇఫ్ యూ నో దిస్, బట్ ఎవరు చెప్పుండ్రు. ఏం చేస్తారంటే మీ ఊరిలో డెఫినెట్లీ ప్రతి ఊరిలో కూడా దే విల్ బి సమ్ NGOs రైట్. వాటిలో అగైన్ చాలా మటుకు గవర్నమెంట్ రిజిస్టర్డ్ NGOs ఉంటాయి. రిజిస్టర్ కాకపోయినా పర్లేదు, బట్ ఐ వుడ్ ప్రిఫర్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ NGOs. ఆ NGOస్కి వెళ్ళి నేను సో అండ్ సో స్టూడెంట్ని ఆర్ గ్రాడ్యుయేట్ని, నాకు వెబ్ డెవలప్మెంట్ వచ్చు, యాప్ డెవలప్మెంట్ వచ్చు, ఆర్ సో అండ్ సో వచ్చు రైట్. మీ NGOకి ఒక వెబ్సైట్ బిల్డ్ చేయమంటారా, ఒక యాప్ని బిల్డ్ చేయమంటారా? యూజువల్గా NGOస్కి డొనేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ డొనేషన్స్ని కలెక్ట్ చేయడానికి ఒక పేమెంట్ గేట్వేతో ఇంటిగ్రేట్ చేసి ఒక పోర్టల్ క్రియేట్ చేయమంటారా? సో వాళ్ళకి ఉన్న యూస్ కేసెస్ని అర్థం చేసుకుని మీకున్న స్కిల్స్తో మీరు ఏదైనా డెవలప్ చేయగలిగితే ఆ డెవలప్ చేసిన దానికి జస్ట్ ఆస్క్ దెమ్ ఫర్ సర్టిఫికేట్ అండ్ వాళ్ళు ఇస్తారు. బికాస్ నేను ఇది పర్సనల్గా చూశాను రైట్. వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని మీరు యాజ్ అ ఇంటర్న్షిప్ పెట్టుకోవచ్చు. దాట్స్ రియల్లీ వాల్యుబుల్. ఎందుకంటున్నానంటే
మీరు ఆ యాక్చువల్ వెబ్సైట్ ఆర్ పోర్టల్ ఆర్ యాప్ బిల్డ్ చేసినప్పుడు యుల్ డిప్లాయ్ దట్. కాబట్టి మీకు ఓ లింక్ రెఫరెన్స్ ఇది ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు మీ రెజ్యూమ్లో రాసుకోవచ్చు, రెక్టర్స్కి షేర్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీకు హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు మీకు మనీ ఇవ్వరు, మోస్ట్లీ ఇవ్వరు, ఇస్తే సూపర్, బట్ ఎన్జిఓస్ మోస్ట్ డబ్బులు ఇవ్వరు మీకు ఇచ్చేసినందుకు. బట్ ఇట్స్ ఓకే కదా, ఇట్స్ లైక్ అ అన్పెయిడ్ ఇంటర్న్షిప్. మీకు డబ్బులు ఇవ్వకపోయినా అట్లీస్ట్ మీరు స్కామ్ అయ్యి డబ్బులు ఇవ్వట్లేదు కదా. అట్ ద సేమ్ టైం ఎన్జిఓకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఒక సోషల్ సాటిస్ఫాక్షన్, రిక్రూటర్కి ఒక పాజిటివ్ ఇంప్రెషన్, ఓవరాల్గా ఇంటర్న్షిప్ కూడా వస్తుంది. సో ఈ ఎన్జిఓ ఫార్మాట్, ఎన్జిఓస్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి ఏదైనా బిల్డ్ చేయడం ట్రై చేయండి. ఎన్జిఓ ఇస్ అన్ ఎగ్జాంపుల్, బట్ మీరు లెట్సే మీ చుట్టుపక్కల ఒక కిరాణా షాప్ ఉంది, వాళ్ళకి లెట్సే ఒక బిల్లింగ్ సిస్టమ్ ఉంటే ఓవరాల్గా మంత్లీ ఎక్స్పెన్సెస్ని క్యాల్కులేట్ చేయడానికి ఈజీగా అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈజీగా ఒక జావా ఆర్ సమ్ లైక్ ఎనీ లాంగ్వేజ్ ఒక బిల్లింగ్ అప్లికేషన్ బిల్డ్ చేయండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అండ్ ఫైనల్లీ మొత్తం అయిపోయాక బిల్డ్ చేశాక ఒక మీరే లెటర్ రాయండి అండ్ వాళ్ళని సో అండ్ సో మీ పేరు, సో అండ్ సో డ్యూరేషన్, సో అండ్ సో బిల్డ్ చేశాడు, అండ్ సో కిరాణా షాప్ ఆర్ వాట్ ఎవర్, అండ్ లాస్ట్లో వాళ్ళ సైన్ తీసుకోండి. దాట్ కెన్ ఆల్సో బీ యూస్డ్ యాజ్ అ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనట్లేదు, కానీ లైక్ ఇట్స్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ కంపెనీస్కి? ఎందుకంటే మీకు యాక్చువల్ ప్రొడక్షన్ లెవెల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో చూడడానికి అంతే. వెన్ యూ బిల్డింగ్ థింగ్స్ లైక్ దిస్ యూ హ్యావ్ ప్రొడక్షన్ లెవెల్ ఎక్స్పీరియన్సెస్. ఆర్ ఈవెన్ మీ కాలేజెస్లో ఫెస్టిల్కి ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్, యూ కెన్ అగైన్ యూస్ దాట్ ఆర్ షో దాట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ స్మాల్ ఇంటర్న్షిప్, రైట్? యూ కెన్ ఆస్క్ యువర్ కాలేజ్, యువర్ డీన్, సో సార్ నేను మన ఫెస్ట్కి ఇది బిల్డ్ చేస్తాను, సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 months టు బిల్డ్ దిస్, నాకు మీరు 2 months వర్క్ చేశాడు దీని మీద అని చెప్పి ఒక చిన్న లెటర్ రాసి ఇవ్వండి అని చెప్పి అడగండి, ఇస్తారు. దే విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ, రైట్? సో ఇటువంటి వేస్ని కూడా ట్రై చేయండి. అండ్ ఐ హోప్ మీకు ఒక స్కామ్ లేని ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లభిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.